ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఆహారము కూడా సర్వులకును అనగా సత్వాది గుణములను బట్టి 3 విధములుగా ఇష్టమవుతున్నది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానము కూడా జనులకు 3 విధములుగా ప్రియమై ఉండుతున్నది. ఆ ఆహారంలో ఈ భేదమును కూర్చి వినుము అన్నారు. అయితే ఈరోజు చెప్పేటువంటి 8వ శ్లోకంలో సాత్విక ఆహారం గురించి వచిస్తున్నారు. ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహారా సాత్విక ప్రియా. ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వర్ధనా. ఆయుస్సును, మనోబలమును, శరీర బలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని పావుగా వృద్ధించునదియు. రస్యాహ రసము గలవియు, స్నిగ్ధాహ సంబురు గలవియు, స్థిరాహ దేహమందు చాలా కాలం ఉండునయు, హృద్యాహ మనోహరములైనవియు, ఆహారాహ ఆహారములు, సాత్విక ప్రియాహ సత్వగుణము గల వారికి ఇష్టములైనవి. ఆయుష్ను, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగా వృద్ధి నొందించినవియు, రసము గలవియు, సమురు గలవియు, దేహమందు చాలా కాలం ఉండినవియు, మనోహరములైనవి అటువంటి ఆహారములు సత్వగుణము గల వారికి ఇష్టములై ఉండును. ఇక్కడ జనులందు సత్వగుణము అభివృద్ధి పొందినప్పుడు ఇటు ఆహారం వారికి రుచించుననే భావము అనగా కారముతోనూ పులుపుతోనూ కూడినదియు, రాజసికమైనదియు లేక తామసికమైనది ఆహారము వారికి ఎన్నడూ ప్రీతికరము కానేరదు. పైన తెలిపిన సాత్విక ఆహారమే వారికి ఇష్టము. జానాదులకు ఇటు ఆహారము విక్రముగా అనుకూలించును. ఆహార విషయము పరమార్థ రంగమున ఎంతయో ముఖ్యమైనది కనుకన అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో పిక్క చోట్ల దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. కావున ముముక్షువులు ఆహార సమయము ఏదియో చిన్న విషయమని తలపకుండా బ్రహ్మ మార్గమున కీలక స్థానము ఆక్రమించి ఉన్నదానిగా దాన్ని భావించి సాత్విక ఆహారమునే సేవించు రావలను. సాయిరామ్.